మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 42వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. పరిశుద్ధ గ్రంథంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ కీర్తన రాసింది ఎవరు అనంటే కోరాహు కుమారులు. కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తనలలో దరిదాపు 12 కీర్తనలు కోరాహు కుమారులు రచించినవి. ఈ కోరాహు ఎవరు అనంటే దేవునికి, మోషేకు విరోధముగా లేచినటువంటి వాడు, విరోధిగా తిరుగుబడినటువంటి వాడు. తనతో పాటు కొంతమందిని వేసుకుని మోషేనా మమ్మల్ని రప్పించింది అని మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఈ కోరాహు. కోరాహు కుమారులు రచించిన మరి ఇప్పుడు కోరాహు తిరస్కారం చేస్తే, కోరాహు దేవునికి సేవకునికి విరోధంగా లెగిస్తే, మరి కోరాహు కుమారులు ఎక్కడున్నారు అనంటే వారు దేవుని మందిరంలో ఉన్నారు. వాక్యంలో మనం గమనిస్తే గనుక సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. దేవునికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వారి కుటుంబమంతటిని కూడా భూమి నెరవిడిచి మింగివేసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం గమనిస్తే గనుక మరి కోరాహు అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. కోరాహు కుమారులు ఎక్కడున్నారయ్యా అనంటే, వారు తండ్రితో కలవకుండా, తండ్రికి ఉన్నటువంటి చెడ్డ ఆలోచన వాళ్ళు చేయకుండా వారు మాత్రం దేవుని మందిరంలో ఉన్నారు. వారు మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు మాత్రం దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే గనుక వారు జీవితంలో దేవునికి ప్రీతికరంగా బ్రతికారు, జీవించారు వాళ్ళు. అందుకే వాళ్ళు మాట్లాడతారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అనేది ఏమిటి అనంటే, దుప్పి అనగా జింక, లేడి అని కూడా అంటారు. దేవుడేమంటాడు అనంటే, ఈ జింకకున్నటువంటి లక్షణం ఏంటి అనంటే, ఉన్నతమైనటువంటి శిఖరాలను, కొండలను ఎక్కేటటువంటిది ఈ జింక.
ఉన్నత అనుభవాల్లోనికి వెళుతున్నటువంటిది ఈ జింక. వాక్యం ఏం చెబుతుంది అనంటే, దుప్పి నీటి వాగుల కొరకు, అంటే ఈ జింకకున్న లక్షణం ఏంటి అంటే, నెమ్మదిగా ఉన్న నీళ్లను కాదు, కానీ ప్రవహించేటటువంటి నీళ్లను మాత్రమే ఇది త్రాగుతుంది. ప్రవహించే నీళ్లను ఇది తాగి దాహార్తిని తీర్చుకోగలుగుతుంది. ప్రియులారా, గమనించాలి, తన జీవితంలో జరిగినటువంటి తప్పిదాన్ని బట్టి, తండ్రి చేసిన తప్పిదాన్ని బట్టి, తండ్రితో పాటు వీళ్ళు కూడా కలవకుండా వీళ్ళు మాత్రం దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించిన వాళ్ళు. ఈ రోజున చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులు ఏది చేశారో వీళ్ళు కూడా అదే చేస్తారు, వీళ్ళు కూడా అదే అనుసరిస్తారు, వీళ్ళు కూడా అదే పాటిస్తారు. కానీ దేవుడు అంటాడు కదా, వీరు మాత్రం వాళ్ళతో తండ్రితో కలవలేదు, వీరు మాత్రం దేవునిని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీళ్లు అనేది వాక్యం. నువ్వు దేని కొరకు ఆశపడాలి, దేని కొరకు నువ్వు తృష్ణగునాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఆయన ఒక పండుగకు వెళ్ళారు. ఒక పండుగకు వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఆచారం ఏంటినంటే, పండుగ రోజు చివరి రోజు వారు నీళ్లను తాగేవారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి అనంటే, చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడ ఉండలేదు. యేసు ప్రభువారు అంటారు, ఆ పండుగలో మహాదినమున వాళ్ళు నీళ్లు కొరకు వెదుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటారు కదా, దప్పిగొనిన వారిలారా నీళ్ల యొద్దకు రండి, అంటే నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 55:1లో, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. గమనించాలి, దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయటం. అందుకే ఆయన యొద్దకు వచ్చి వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేసేవాడు కాదు.
ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు ఆయన. ప్రియులారా గమనించాలి, ఆయన యొద్ద ఉచితంగా నీతిమంతులుగా ఆయన రక్తము ఉచితంగా మనలను నీతిమంతులుగా తీర్చి మనలను పవిత్రపరుస్తారు. ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభు మార్గంలో ఉంటారో వారి జీవితాలు దీవించబడతాయి, వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. సమరయ స్త్రీకి కూడా యేసయ్య అదే చెప్పారు. నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎన్నడను దప్పికొనడు. దేవుని వాక్యం ఈ రోజున అనేక సంఘాలలో దేవుని వాక్యము లేదు, పరిశుద్ధాత్మ లేదు. అలాంటి సంఘాలు కలిగిన సంఘాలుగా అనేక మంది ఉన్నారు. దేవుని ఆత్మ వాక్యము పరిశుద్ధాత్మ రెండు కూడా ఒకే రీతిగా నీ జీవితంలో ఉండాలి. కాబట్టి వాక్యము చేత నువ్వు తృప్తిపరచబడాలి. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. అది ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగదు, అది పారే నీళ్లే త్రాగుద్ది. నీవు కూడా ఏది పడితే అది వినకు, ఏది పడితే అది అనుసరించుకు. దేవుని వాక్యం ఏది నిజమైనది, ఏది సత్యము అనేది గ్రహించి దానిని పట్టుకుని వెళ్ళు. నీ జీవితం అద్భుతంగా మారుద్ది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో కృపనివ్వండి. అద్భుతమైన హస్తమును, దయగల హస్తమును మీరే చాపి బలపరచమని, కృప వెంబడి కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.